మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మహూర్లో పెన్గంగా నది ఒడ్డున కొలువైన ఏకవీర శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో 8వదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు ఏకవీరికా రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారు కేవలం శిరస్సు రూపంలో అనగా తల మాత్రమే దర్శనమిస్తారు. ఈ క్షేత్రం ముఖ్యంగా తాంత్రిక పూజలకు మహిమాన్వితమైన శక్తికి ప్రసిద్ధి. సతీదేవి కుడి భుజం ఇక్కడ పడిందని నమ్ముతారు. పరశురాముని తల్లి రేణుకాదేవిని కూడా ఇక్కడ పూజిస్తారు. కానీ ఏకవీరాదేవి క్షేత్రం వేరేది. ఇతర క్షేత్రాలలో కాకుండా ఇక్కడ అమ్మవారికి తమలపాకు ఒక్కలను నూరి సమర్పించడం ఇక్కడి ఆచారం. మహూర్లో రేణుకాదేవి, దత్తాత్రేయ, అనసూయాదేవి ఆలయాలు 3 వేరువేరు కొండలపై ఉన్నాయి. అనసూయామాత దత్తాత్రేయ స్వామి తల్లి. ఇంకో విశేషం ఏమిటంటే మహూర్లోనే దత్తాత్రేయ స్వామి జన్మించారు. రేణుకాదేవి ఆలయం ఉన్న కొండపై పరశురాముడి ఆలయం కూడా ఉంది. ఇక్కడ పరశురామ కుండ్ అనే పవిత్రమైన చెరువు కూడా ఉంది. మీరు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించారా? జై ఏకవీరాదేవి అని కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో కొల్లాపూర్ మహాలక్ష్మీదేవి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం.